ఓకే. ఈరోజైతే మినీ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి వీడియోలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ వేసుకున్నానండి. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. చిన్న టీ గ్లాస్ పాలు వేసుకొని కోకో పౌడర్ మెల్ట్ అయ్యేలా కలుపుకోవాలి. దీంట్లో హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నా అండి. పెరుగు ప్లేస్లో మీరు ఎగ్స్ అన్న వేసుకోవచ్చు. చక్కగా పెరుగు కూడా మెల్ట్ అయ్యేలా కలుపుకొని షుగరు 4 టేబుల్ స్పూన్ 5 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళంటే 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు షుగర్ స్థానంలో. చక్కగా మెల్ట్ అయ్యేలా కలుపుకొని దీంట్లో 30 గ్రామ్స్ దాకా మైదా పిండి పట్టుద్దండి. మినిమం 4 గెరిట్లు వేసాను నేను. దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తం కలిసేలాగా బాగా మెల్ట్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. హాఫ్ కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్నాను. గ్రౌండ్ నట్ ఆయిల్ అలాంటివి ఏమి వేయకండి, రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా గుంత పొంగనాల ప్యాన్లో కొంచెం కొంచెంగా 1 టేబుల్ స్పూను వేసుకొని ఇలా ముందుకి వెనక్కి మూత పెట్టి ఉడికించుకొని తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకొని దీంతో చాక్లెట్ సిరప్ వేసుకొని చక్కగా చుట్టూరు ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. బయట పిల్లలకి తెచ్చి పెట్టుకుని ఇంట్లోనే ఈజీగా చేసుకో.